హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే మీ ముందుకు ఇప్పుడు గోల్కొండని అయితే తీసుకొచ్చేసాను. చూశారు కదా, గోల్కొండ హోర్డింగ్ అయితే ఇక్కడ వరకు కనిపించేస్తుంది. ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో మీరైతే ఎంత ఎంకరేజ్గా మమ్మల్ని సపోర్ట్ చేస్తారో మేమైతే అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో గోల్కొండ చాలామందికి తెలిసే ఉంటుంది. గోల్కొండలో అది ఉంటుంది, ఈ కోట ఉంటుంది, ఇటు నుంచి హోటల్ తట్టదారు ఉంటుంది అనుకుంటారు, కానీ గోల్కొండ గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. సో దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేస్తున్నాను. హోర్డింగ్ చూశారు కదా, లోపలికి అయితే వెళ్ళిపోదాం. గోల్కొండని అప్పట్లో పరిపాలించిన రాజు 15th రాజు అనమాట. ఆయన సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మక్కా మసీద్ ఫౌండర్ ఆయన. మక్కా మసీద్ అంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది, హైదరాబాద్లో మక్కా మసీద్ చాలామంది చూసే ఉంటారు. సో ఆయన స్థాపించింది ఆయనే. సో ఎంట్రీ చూశారు కదా, ఇటు నుంచి ఉంది లోపలికి. చూద్దాం, మొత్తం క్లియర్ కట్గా ఎండ్ వరకు చూడండి. నేను మొత్తం కోట గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కోట పరిపాలన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ కోటలో జరిగిన యుద్ధాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్గా మీరు చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. చూసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే అవ్వట్లేదు, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ పడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఎంట్రీ అయితే అయిపోయాం లోపలికి. ఇక్కడ కౌంటర్ అనమాట, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే టికెట్ అయితే తీసుకున్నాము. సో ఆన్లైన్ టికెట్ కూడా తీసుకోవచ్చండి, ఇది బెస్ట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ స్కాన్ చేసి ఆన్లైన్ క్యూఆర్ తీసుకోవచ్చు, అలాగే స్కాన్ చేసి కోట మ్యాప్ తీసుకోవచ్చు, బ్లూ మ్యాప్. నేను వెళ్ళినప్పుడు క్రౌడ్ తక్కువే ఉంది. ధూమపానం నిషేధం బోర్డు అయితే ఉంది. టికెట్ చూశారు కదా, ఫర్ ఈచ్ పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది గోల్కొండ బ్లూ మ్యాప్ అనమాట. సో గోల్కొండలో జరిగిన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, గోల్కొండ ఎవరు పరిపాలించారు, ఎవరు పరిపాలన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళింది అని చెప్పి అక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు. సో గోల్కొండలో మొత్తం 23 ఉన్నాయి. ఆ 23 ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ ఇక్కడ ఉంది, చూశారు కదా. సో లోపల ఇది ఐడియా ఉండే ఉంటుంది, అన్నవరం సినిమాలో అన్నవరం అని తప్పట్లు కొడతారు కదా, సేమ్ సిచ్యువేషన్ ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ సౌండ్ చేస్తే పైన లోపల సైడ్ సౌండ్ వినిపిస్తుంది. ఇదే ఆ ప్లేస్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ నుంచి తాజ్మహల్కి అలాగే ఆ మక్కా మసీద్కి సొరంగ మార్గాలు ఉన్నాయండి. సో చరిత్రలు చెప్తున్నాయి. సో మనం గోల్కొండ దగ్గరికి వెళ్తే కనుక గోల్కొండ దగ్గర బుక్స్ అయితే ఉంటాయి, బుక్స్ అమ్ముతారు. సో ఫుల్ ప్లెడ్జెడ్గా బుక్లో ఉంటుంది గోల్కొండ రహస్య మార్గాలు ఉన్నాయా లేవా, ఉంటే ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అని. సో ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అయితే డెఫినెట్గా చెప్తారు గోల్కొండ నుంచి సొరంగ మార్గాలు ఉన్నాయి అని. చూశారు కదా, అక్కడ ఒక పెరంగ్ ఉంది, కనిపించింది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు ఎంత కనుక డెఫినెట్గా యూజ్ చేయాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కోహినూర్ వజ్రం గురించి వినే ఉంటారు, అది గోల్కొండలో కూడా ఉందన్న వార్తలు ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. అసలు కోహినూర్ వజ్రం అంటే ఏంటి, దాని గురించి మనం తెలుసుకున్నాము. సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షా కాలంలో కృష్ణానది సమీపంలో కొత్తూరు అనే గ్రామం, కొత్తూరు అంటే ఏలూరు పక్కన ఉన్న కొత్తూరు కాదండి, అది ఆ గ్రామం అనమాట. అక్కడ వజ్రాలు కొండలతో పాటు కోహినూర్ కూడా లభించిందంట. ఆ కోహినూర్ లభ్యంలో కుతుబ్ షాలకిను ఆ మొఘలులకి యుద్ధం జరిగి ఆ మొఘల చేతిలో కోహినూర్ వెళ్ళిందంట. ఆ కోహినూర్ వజ్రాన్ని రాణి విక్టోరియా ఆ కిరీటంలో అమర్చడం జరిగింది. సో అలా అది మొఘల్ చేతిలోనే ఉండిపోయింది అప్పట్లో, ఈ కోట ఉన్న సమయంలో. ఆ కోహినూర్ కూడా ఇక్కడే చాలా కాలం ఉంది అని చెప్పి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. చూశారు కదా, ఇది ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న కోటలోకి దారి, ఇదైతే క్లోజ్ చేసి ఉంది. సో మనం 1 by 1 మొత్తం చూద్దాము, అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూద్దాము.
నేనైతే రైట్ సైడ్ నుంచి అయితే ఎంటర్ అయిపోయాను. మనం గోల్కొండ గురించి తెలుసుకుంటే, గోల్కొండలో మొత్తం రాతితో కట్టబడిందండి. ఎత్తు గోడలు, రాతి కట్టడాలతో కట్టబడింది. దీని విస్తీర్ణం దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ కోట 9 తలుపులు, అంటే లెఫ్ట్ సైడ్ నుంచే కానీ రైట్ సైడ్ నుంచే కానీ మొత్తం 9 కోట గోడలకి 9 తలుపులు ఉన్నాయి. అలాగే 52 కిటికీలు ఉన్నాయని చెప్పి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ బయట బోర్డులో పెట్టారు. అలాగే 49 మార్గాలు, స్వరంగ మార్గాలు నిర్మితమై ఉంది గోల్కొండ అని కూడా చెప్పడం జరిగింది. మనం ఫస్ట్ కోట గోడ తలుపు కాడకైతే వస్తే గోల్కొండ కోట ద్వారం, అది మనం ఫస్ట్ ఎంటర్ అయ్యాం కదండి, అది కోట ద్వారం అనమాట. అది ద్వారం లోపల నుంచి వస్తే మనకి ఈ వ్యూ అయితే మనకి కనిపిస్తుంది. ఇప్పుడు మీకు వ్యూ కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, ఇది మనం ఫస్ట్ గోడ నుంచి వస్తే కనిపిస్తుంది అనమాట. దాన్నే గోల్కొండ కోట ద్వారము అని అంటారు. రెండోది వచ్చేపాటికి పత్తే ద్వారంజ, అది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ ఇదైతే మనం చూద్దాము. చూశారు కదా, చూడండి క్లియర్గా దగ్గరికి అయితే వెళ్ళింది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే పత్తే దర్వాజా కాడికి వచ్చాము. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. ఈ కోటకు ఉత్తర దిశగా ఇది ఏర్పాటు చేశారండి. ఇది 1637 సంవత్సరంలో ఔరంగజేబు దండయాత్ర సమయంలో అబ్దుల్ ఖాన్ చే తెరవబడిన తలుపు అనమాట ఇది. చూశారు కదా. నెంబర్ 3కి వస్తే కోట బరూజాల్. కోట బరూజాలు అంటే నాకు అంత ఐడియా లేదు. బరూజాలు అనేది తలుపులని మాత్రం నాకు తెలుసు. సో దాని గురించి కూడా నేను బయట కనుక్కున్నది ఏంటంటే, ఆ కోట మొత్తం 87 మనం ఇప్పుడు కోట బురుజాల దగ్గర అయితే ఉన్నాము. ఈ కోట బురుజాలు మొత్తం 87 బురుజాలు కలవు. కోట మొత్తం 5 మైళ్ళ విస్తీర్ణంలో 48 బురుజాలు కలవు. వీటిలో ఒకటి పెద్ద బురుజం, 2 ముసా బురుజాలు, 4 మూన్ బురుజాలు ప్రసిద్ధిగాంచినవి అనమాట. ఇప్పుడు మనం బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఒక మూన్ బురుజం చూసాము, ఇటు నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఒక ముసా బురుజం కనిపించింది. సో అది మీకు మార్క్ చేయలేదు, మార్క్ చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అది మీరు డెఫినెట్, ఇవన్నీ బురుజాలే. చూశారు కదా ఎట్లా ఉన్నాయో. బయటకైతే వచ్చాం. నెక్స్ట్ మనం మోసా బురుజం కాడికి వచ్చాము. అది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి మోసా బురుజం. ఇది ఇటు నుంచి లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్ నుంచి దారి ఉంటుంది అనమాట. ఇటు నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రౌండ్ షేప్ దారి కనిపిస్తుంది కదా, అటు నుంచి అలా వెళ్తే మనకి అక్కడ మాజూన్ బురుజానికి దారి కనిపిస్తుందండి. అక్కడికి కూడా మనం వెళ్దాం ఇప్పుడు. అది ఆ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఉంటుంది, అది చూద్దాము. కానీ ఉందండి గార్డెన్, మంచి గార్డెన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఇప్పుడు కిల్లా కుజా షోప్ దగ్గరికి వెళ్దాము. ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. దాని దగ్గరికి వెళ్దాం, లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం. లోపలికైతే వచ్చేసాము. ఈ తోపు బాలా హిసార్తో పడమటగా అమర్చబడ్డాయండి. ఇది అదే దాని లోపల మనం ఉన్నాము. చూసాం కదా. సో క్లోజ్ అయితే చేసింది, లోపలికైతే ఎంట్రీ లేదంట. కానీ మూజూన్ చెప్పాను కదా, మూజూన్ బురుజు కాడ అటు నుంచి లోపల నుంచి రావడానికి అయితే దారి ఉంది, ఇటు నుంచి అయితే వెళ్ళడానికి లేదు. సో మీరు వెళ్తే కనుక అటు నుంచి రైట్ సైడ్ నుంచి వచ్చి చూడొచ్చు. లవ్ సింబల్ అయితే చంపేశారు, చూశారు కదా. సో మంచి పార్క్ అండి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది, చల్లగా. రాతికోళ్ళు ఏమో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం షాంపీర్ కోట దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇది కోనేరు అండి. సో కోనేరు అంటే వాళ్ళు స్నానం చేసేది అనమాట, చెరువు లాంటిది, మంచినీళ్ళు అయితే కాదు, స్నానాలు చేసేది.
ఇదే చెప్పా కదా షామీర్ కోట అని. సో కనిపిస్తుంది కదా, ఆ షామీర్ కోటలో ఎక్కువగా మందుగుండు సామాను క్లియర్గా చెప్పాలంటే తుపాకులు, రైఫిల్స్ అలాంటివి ఉంచేవారనమాట. ఇది మ్యాప్ అనమాట. చూసారు కదా ఎంత క్లియర్గా మ్యాప్ కనిపిస్తుందో. ఇది చూడండి, పిక్ అయితే ఇచ్చాను మీకు, డిస్క్రిప్షన్ నుంచి ఇచ్చాను, అలాగే వీడియోలో కూడా పిక్స్ అయితే క్లియర్గా ఇచ్చాను. పిక్స్లో కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటిది, ఇక్కడ ఏముంది, అసలు దారేటు ఏంటి అనేది బ్లూ మ్యాప్స్ ఉన్నాయి. క్లియర్గా వెళ్తే మాత్రం పాయింట్ టు పాయింట్ విజిట్ చేయండి, క్లియర్గా చూడండి. మనం పెట్టే 10 రూపాయలైనా 25 రూపాయలైనా వర్తబుల్గా చూసిరండి. అంతే వెళ్ళాము తిరిగాము వచ్చామని కాకుండా మనం వెళ్ళిన ప్లేస్ గురించి కొంచెం తెలుసుకుంటే మనకు కూడా కొంచెం బాగుంటుంది. వెళ్ళాము చూసాము అలాగే తెలుసుకున్నాము అని. మనం మళ్ళా తప్పట్లు కొట్టే ప్లేస్కి అయితే వచ్చేసాము. మనం ఇప్పుడు రాయల్ ట్రెజరీ దగ్గరికి వెళ్దాం. ఏంటి రాయల్ ట్రెజరీ అంటున్నారు, ఇది ఎందుకు కొత్త పదం అనుకుంటున్నారేమో, ఏం కాదు, వాళ్ళు యూజ్ చేసిన ధాన్య కారాగారం అనమాట అది. సో అదైతే మనం చూసేద్దాము, వెళ్దాము అక్కడికి వెళ్దాము, అది కూడా దీనికి చూపిస్తాను. ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళాము, ఇక్కడ ధాన్య కార్యాగారానికి అయితే వచ్చేసాము. చూసారు కదా, సో బ్యాడ్ స్మెల్ అనమాట, మామూలుగా కాదు, మొత్తం బ్యాడ్సే. ఇదేనమాట ధాన్య కారాగారం అనమాట, దీన్నే రాయల్ ట్రెజరీ అంటారు. కానీ ఏం కట్టారండి గోడ, చాలా అంటే చాలా బాగుంది. మనం నెక్స్ట్ కరోరా హౌస్ అనేది ఉంది అక్కడ ఒక ప్లేస్, ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. ఇది 200 గజాల పొడవు వెడల్పు ఉంటుందండి. సో అక్కడికైతే వెళ్దాము. సో వచ్చేసాము ఇక్కడికైతే, చూసారు కదా. ఈ కోట గోడ మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యా అని చెప్పాను కదా, చూసారు కదా, చూడండి ఎంత బాగుందో ప్లేస్. అసలు వెళ్ళామంటే ఒక రకంగా అది భూత్ బంగ్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది స్వర్గంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. దీంట్లో నిధులకి సొరంగ మార్గాలు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం నెక్స్ట్ ఆయిల్ స్టోర్ హౌస్ అనేది ఒక ఏరియా అయితే ఉంది ఈ గోల్కొండలో, ఆ ఏరియాకి అయితే ఇప్పుడు మనం వెళ్దాము. నెక్స్ట్ మనం మసీద్ ముస్తాఫా ఖాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అంటే ఏంటో అనుకుంటున్నారేమో, అది మసీద్ అండి. సో ముస్తఫా ఖాన్చే నిర్మించబడిన ప్రార్థనా మందిరం అన్నమాట. చూసాం కదా, ఇది చూసారు ఎలా ఉందో, ఇదంతా ప్రార్థనా మందిరం అండి. సో పైన కనిపిస్తుంది కోట, దాన్ కోట అంటారన్నమాట దాన్ని, అక్కడికి కూడా వెళ్దాము. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక దారి ఉంది కదా, అది నాకు తెలిసినంత వరకు చార్మినార్కి వెళ్ళే సొరంగ మార్గం అండి అది. ఇటు నుంచి రైట్ సైడ్లో ఉన్నది అది మక్కా మసీద్కి. అంటే అప్పట్లో రాజులు బయటికి రాకుండా కోటగోడలో నుంచి సొరంగ మార్గాలతో దర్గాలకి మసీదులకి వెళ్ళేవాళ్ళు అని చెప్పి చరిత్రలు చెబుతున్నాయి. అలాగే సొరంగ మార్గాలు ఉన్నాయని కూడా చరిత్రలు చెప్తున్నాయి. ఈ గోల్కొండ నుంచి అయితే చాలా అంటే చాలా సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి, అవి రహస్యంగా ఉన్నాయి. ఆ సొరంగ మార్గాల్లో నిధులు ఉన్నాయి, తవ్వకాల్లో బయట పడలేదని కూడా చెప్తూ ఉంటారు. జూమ్ అవుట్ చేసాము, చూడండి ఎంత బాగుందో, అదే అన్నమాట ప్రార్థనా మందిరం. చాలా క్లియర్గా కనిపిస్తుంది చూసారా. చూసారా పెరంగ్, అవి సిమెంట్తో తయారు చేసినవి కాదండి, అది ఒరిజినల్.
సో అలా రాయి మీద అలా పెట్టుంచారు వాటిని. చూసారు కదా ఫిరంగులు అయితే ఎలా ఉన్నాయో, సో ఒరిజినల్ అనమాట. నాకంటే మంచి అట్రాక్టివ్గా ఉన్నాడు మా కెమెరామెన్. పాయింట్ టు పాయింట్ క్లియర్ కట్గా చూపిస్తున్నాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ కట్టైన్ వాల్ దగ్గరికి వెళ్దాం. కట్టైన్ వాల్ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనేది. ఏంటంటే యుద్ధ సమయాల్లో శత్రువులు రాకను పసిగట్టే స్థలం అనమాట. ఎలా చెప్పాలంటే కోట పైన ఉండి దూరం నుంచి బైనాక్యులర్లో లేకపోతే బైనాక్యులర్లు వేసుకొని చూసి వస్తున్నారా లేదని గమనించే ఏరియా అనమాట అది. అక్కడికైతే వెళ్దాము. చాలా అంటే చాలా బాగుంది. కాలేజ్ స్టూడెంట్స్ జిట్టికి వచ్చారనమాట. ఒక్కసారిగా తండోపతండాలుగా ఒక్కసారి పడుతున్నారు. గోల గోల చేశారనమాట. గోల్కొండ దద్దరిల్లిపోయింది. ఇంకా వైబ్రేషన్స్ ప్లేస్ అయితే వైబ్రేషన్తో ఊగిపోయింది. అంత సౌండ్లు చేశారు వాళ్ళు. అది కనిపిస్తున్నారు కదా, ఒక తండ అయితే జనాభా అయితే దిగిపోయారు కాలేజీల నుంచి. ఈ ప్లేస్ వచ్చేసరికి నగీనా బాగ్. క్లియర్గా చెప్పాలంటే 1687 సంవత్సరంలో ఔరంగజేబు దండెత్తినప్పుడు సమయంలో విస్తీర్ణం ఏర్పడిన స్థలం అనమాట అది. ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, చూశారు కదా. టెంపుల్ కోసమే చాలామంది అయితే వస్తూ ఉంటారంట. చూసారా, కొబ్బరికాయలు కొడుతున్నారు, దండం పెట్టుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా విజిట్ చేసి ఉంటే ట్రై చేయండి. నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది, అది కూడా విజిట్ చేయండి. సో ఆ పుట్ట దగ్గరికి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. చూశారు కదా పూజలు అయితే ఎలా చేస్తున్నారు. ఇది నాగుల చవితి రోజు అయితే ఆ పాము బయటకు వచ్చి ఆ కోట గోడల మీద తిరుగుతూ ఉంటుందని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో అదైతే నిజమే. అక్కడ వాళ్ళు చాలామందిని అయితే అడిగాం. దర్బార్ మాల్ దగ్గరికి అయితే ఒక ఏరియా అయితే ఉంది, ఆ ఏరియా మనం చూడొచ్చు ఇప్పుడు. ఆ ఏరియా గురించి ఒక బోర్డు అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ విజిటింగ్కి ఫారినర్స్ ఎక్కువ అండి, చాలా అంటే చాలామంది వస్తున్నారు. సో నేను వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం అనమాట. 1 ఆ టైం అవుతుంది. ఎండ విపరీతంగా ఉంది. సో జనాలు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. నార్మల్ టైం అయితే కనుక మామూలుగా ఉండదంట, నడుస్తానికి దారి ఉండదు, అంత క్రౌడ్ ఉంటుంది. సరే ఈ ప్లేస్ వచ్చేపాటికి బాలహీసార్ గేట్. బురుజు వెనకమాల ఉండే శత్రువులు లోపలికి రాకుండా అడ్డుకునే ప్లేస్ అనమాట ఇది. దీన్ని తెరవాలంటే పెద్ద గేట్ కూడా ఉండేదంట అప్పట్లో. సో ఆ గేట్ అయితే మనకి ఇక్కడ లేదు. సో కదా మెట్లు ఉన్నాయి, మెట్లు కూడా మొత్తం రాతితో కట్టినవే.
బాలహిసార్ మెట్లు అని కూడా అంటారు వాటిని. సో ఆ మెట్లకైతే పైకైతే వచ్చేసాము. చూడండి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మనం ఇందాక కొట్టాం కదా, ఇందాక చెప్పా కదా తప్పట్లు కొడితే సౌండ్ ఇక్కడికి వస్తుందని, అది వచ్చేది ఇక్కడే. ఆ తప్పట్లు కొట్టే ప్లేస్ని వైబ్రేషన్ అంటారు. ఈ ప్లేస్ని వచ్చేసరికి బాలాజీ హిసార్ గేట్లు అంటారు. మెట్లు సమ్ ఒక ప్లేస్ నుంచి వెళ్ళేదాన్ని ఏరియా అంటారు అనమాట. అక్కడ సౌండ్ చేస్తే ఇక్కడ వినిపిస్తుంది అనమాట. సో వైబ్రేషన్స్ అలా ఉంటాయి అనమాట సౌండ్స్. వాళ్ళు డిజైన్ చేశారు అలా అప్పట్లో, మామూలు ఇంజనీర్లు కాదు వాళ్ళు. చూసారా హైదరాబాద్ సిటీ ఎలా ఎంత క్లియర్గా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది గోల్కొండ మొత్తం కింద పార్ట్. మనం మొత్తం పార్ట్ని మీకు విజువల్ వేస్తున్నాను, చూసుకోండి ఎంత బాగుందో. సిటీతో పాటు గోల్కొండని చూపిస్తున్నాం మీకు. గోల్కొండ హాఫ్ పార్ట్ అయితే మీకు చూపించేసాను క్లియర్గా. మీకు హాఫ్ పార్ట్ చూపిస్తాను. మొత్తం అంతా ఇంచ్ బై ఇంచ్ మీకు మొత్తం నేను క్లియర్గా మొత్తం చూపిస్తానండి. నేను ఒక వీడియోని షూట్ చేసి పెడుతున్నానంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్తో పాటు ఆ వీడియో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాయింట్ టు పాయింట్ నేను కవర్ చేస్తాను. సో మీరు కూడా నాకు అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, చూసి వదిలేయకండి. ఇక్కడికి వస్తుంది అన్నమాట సౌండ్. ఇక్కడ సౌండ్ చేస్తే సో నెక్స్ట్ మనం వంటశాల, తాజ్మహల్, ఒంటెలశాల అంటే కోట నిర్మాణం సమయంలో ప్రసిద్ధిగాంచిన కోటలు, గోల్కొండ గోపురం గురించి అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు నీట్గా క్లియర్గా. సో వంటశాల దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆ వంటశాల పక్కనే దాదామహల్ ఉంటుంది. ఆ దాదామహల్ పక్కనే ఒంటెలశాల ఉంటుంది అన్నమాట. దానికి ఆపోజిట్లోనే గోల్కొండ గోపురం ఉంటుంది. సో ఇది మొత్తం చూద్దాం మనం ఇప్పుడు. కారాగారం అనమాట అది. అది దూకుతారా అని చెప్పి ఫెన్సింగ్ అయితే వేస్తారు రాడ్లతో. చూసారు కదా ఎంత బాగుంది విజువల్. చాలా అంటే చాలా బాగుంది, క్లియర్గా ఉంది విజువల్ కూడా. మొత్తం చూద్దాం క్లియర్గా. ఉర్దూలో ఏదో రాసిందండి, నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కొంచెం చదువుకోండి. సిటీ చూసారా ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో. సో బయట సైడ్కి అయితే వచ్చేసాము. దీన్ని ఒంటెశాలకు దారి ఉంటుంది ఇటు నుంచి, అది కూడా చూద్దాము. రామదాసు బందీగాన. సో బందీగాన లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్దాం, అది కూడా చూద్దాము. చూసారు కదా 1967లో స్థాపించబడింది అన్నమాట బందీగాన ఇది. ఈ బందీగాన లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. చూసారా బందీగాన అంటే జైలు అండి. ఆ శిక్షలు ఎలా చేసేవాళ్ళో కూడా క్లియర్గా ఉంది. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉన్నట్టుంది, పసుపు కుంకుమంతో మెట్లు అయితే క్లియర్గా పెట్టారు. సో ఏం టెంపుల్ మనం క్లియర్గా చూద్దాం వెళ్ళి. రాముల వారిదండి. చూసారు కదా ఇక్కడ పూజలు కూడా జరుపుతారంట, చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్తున్నారు. అప్పట్లో చూసారా ఫొటోస్ ఎలా ఉన్నాయి. చెప్పడం కూడా రాతి చక్రాల్లో బాగా నీట్గా చెప్తారు. ఇది దాదామహల్ అండి. ఇది వంటశాల లెఫ్ట్ సైడ్లో ఉంది.
అంటే గోల్కొండనండి. అంత పెద్ద కోట 5 కిలోమీటర్ల కోట అంటే అది మామూలు విషయం కాదనమాట. చెప్పుకోదగిన కోటే, పెద్ద కోట. చూసారు కదా, ఇంత పెద్ద కోటని నేను ఫస్ట్ టైం గోల్కొండ చూడడం. సో నాకైతే చాలా అనిపించింది. సో త్రాగునీటి కొనలు అనమాట ఇది. ఈ కొనల నుంచి వాటర్ తీసుకునేవాళ్ళు అని చెప్తున్నారు. చూసారా ఎంత పచ్చగా ఉంటుంది. ఇది ఒంటెల కారాగారం అండి. సో ఒంటె దానా అలా ఉంటుంది అనమాట. అది లోపలికి వెళ్తే మీకు చూసారా బ్యాట్స్ ఎలా తిరుగుతున్నాయి. లాక్ అయితే వేసేసారు దానికి. గోల్కొండ రైట్ సైడ్లో అయితే ఉన్నాం మనం. సో దాని అవతల పక్క నుంచి వీడియో తీసాను. ఇప్పుడు లోపల నుంచి దాని వీడియో తీస్తున్నాను చూడండి క్లియర్గా. కొండనే చెప్పుకోవచ్చు అండి. అంత పెద్ద కొండ, ఆ కొండ మీద కోట మామూలుగా లేదు. మ్యాప్ చూసారా, క్లియర్ కట్గా మ్యాప్ ఉంది, గోల్కొండ మ్యాప్. ప్రశాంతంగా వెళ్తే కనుక గూగుల్ మ్యాప్ పెట్టుకుని మరి వెళ్ళచ్చు. గూగుల్ మ్యాప్ కూడా సేమ్ అలాగే చూపిస్తుంది గూగుల్ మ్యాప్. కిందకైతే వచ్చేద్దాం మనం. బోట్ పిక్స్ మొత్తం మీకు ఇస్తాను. మీకు చెప్పాను కదా ఇందాక, అదే ఇది. చూసారా ఎంత కిందికైతే ఉందో. ఇప్పుడున్న రాజుల కాలంలో వంగి నడిచేవాళ్ళంట. అంత ఎత్తు ఉండేవాళ్ళు కదా, మనకే తగిలేటట్టు ఉన్నాయి అవి. బట్ వాళ్ళ టైంలో ఎలా ఉండేది ఇంకా మీరు ఆలోచించుంటే బాగుంటుంది అన్నమాట. సరే కాగడాలు పెట్టే ప్లేస్లు అనమాట అవన్నీ. బ్యాగ్స్ అయితే దారుణంగా ఉన్నాయి. గోల్కొండ చెప్పుకోవాలంటే అసలు మామూలుగా లేదండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్గా విజిట్ చేస్తే కనుక మొత్తం చూడండి. చూసారు కదా, ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చిన కాడ నుంచి చూసారా ఎన్ని మెట్లు, ఎన్ని గోడలు, ఎన్ని కొండలు, అసలు ఎన్ని తలుపులు. వామ్మో మామూలుగా లేదనమాట. సో చూసారా, ఆ రాయి లేపడానికి అప్పట్లో రాజుల దగ్గర ఉండే సైన్యం ఊరికి అలా లేపి తాడి కట్టి ఇట్లా చుట్టూ తిప్పి విసిరేవాళ్ళు అనమాట యుద్ధం చేసేటప్పుడు. దాన్ని మన వాళ్ళు ఒక మూల కూడా కదపలేకపోతున్నారు. చూడండి, ఆ బొడ్డోడైతే లేపి అవతల పడేద్దాం అనుకున్నాడంట, బట్ అవ్వలేదు. అందరూ అనుకుంటున్నారు ఇది కింద వరకు పాతేసి ఉంది అందుకే కదలట్లేదు అనుకుంటున్నారు. ఏం కాదు, అది సింపుల్ రాయి అనమాట. బందీగాన దగ్గర అది మెడకట్టి శత్రువుల్ని ఏలాడదీసే పరిస్థితులు కూడా ఉండేయంట అప్పట్లో. చూసారా మ్యాప్, ఇట్లా వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు. నీట్గా మ్యాప్ అయితే ఇచ్చారన్నమాట యారో మార్క్తో. దర్బార్ మహల్ నేను చెప్పాను మీకు. కానీ ఎంత చల్లగా ఉందంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది. పెరంగి చూసారా, మామూలుగా లేదు. ఐరన్ పెరంగ్ అనమాట. మన అందరూ చూసిన రాతి పెరంగులు, ఐరన్ తుపాకులు చూసారా ఎంతెంత బారున్నాయో. ఆ పెరంగుల్లో యూజ్ చేసే రాళ్ళు, యుద్ధం చేసేటప్పుడు వాడే యుద్ధ సామాన్యం మొత్తం అక్కడ ఉందన్నమాట. అమ్లా ఖానా, అస్లాం ఖానా. చూసారా బోర్డు క్లియర్గా ఉంది. వెళ్ళిన వారికి క్లియర్గా బోర్డు చదివి లోపలికి వెళ్తే ఇంకా నీట్గా తెలుసుకోవచ్చు. మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి బోర్డ్స్ ఉన్నాయి అక్కడ, వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు క్లియర్గా వెళ్ళినవన్నీ. సో డెఫినెట్గా ఎండ్ వరకు అయితే వీడియో చూడండి.
గోల్కొండను చూడడం వాళ్ళైతే డెఫినెట్గా చూడండి. చూసి విజిట్ చేస్తే మీకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో బయటకైతే వచ్చేద్దాం. ఇంకా గోల్కొండ అయితే చూస్తాను. నెక్స్ట్ మీకు 7 టూమ్స్ అండ్ చార్మినార్ కనెక్టింగ్ సొరంగ మార్గాలు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. గోల్కొండ దుర్గము చూసారా, మ్యాప్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. పార్క్ అయితే విపరీతంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. బయటకైతే వచ్చేస్తున్నాము. డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గోల్కొండ బయటకైతే వచ్చేసాం. గోల్కొండ క్లియర్గా మీకైతే చూపించేశాను. నెక్స్ట్ వీడియో మీకు గోల్కొండ నుంచి సొరంగ మార్గం నుంచి 7 టూమ్స్కి ఎలా వెళ్ళాలి, అంటే సమాధులు అనమాట అవి, అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది నెక్స్ట్ వీడియో మీకు పెడతాను. ఆ వీడియో చూసుకుందరు కానీ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.